మహాగణుడును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రేమధార టీవీ వీక్షకులకు శుభములు తెలియజేస్తున్నాం. ఈనాటి మన ధ్యాన భాగంగా అపోస్తల కార్యములు 24-25 అధ్యాయాలను ధ్యానించుకోబోతున్నాం. ఈ భాగంలో పౌలు కైసరయ్యకు పంపబడిన 5 రోజుల తర్వాత ప్రారంభమవుతుందని గ్రహిస్తాం. ప్రధాన యాజకుడైన అననీయ అనేక మంది పెద్దలతో న్యాయవాది అయిన తెర్తులుతో కలిసి వచ్చినప్పుడు పౌలు వారి ఎదుటికి పిలిపించబడ్డాడు. అప్పుడు తెర్తుళ్ళు అతని మీద నేరం ఆరోపిస్తూ మాట్లాడాడు. అతడు పీడ వంటి వాడని, భూమి మీద ఉన్న సకల యూదులను కలహానికి రేపుతున్నాడని, నజరేయుల మతభేదమునకు నాయకుడని చెప్పాడు. అతడు దేవాలయాన్ని అపవిత్రపరచడానికి తెగించినప్పుడు మేము అతన్ని పట్టుకున్నామని, విచారణ చేస్తే తమ ఆరోపణలన్నీ వెలికి వస్తాయని చెప్పాడు. అప్పుడు అధిపతి పౌలును మాట్లాడమని సైగ చేశాడు. వారు చేసిన ఎలాంటి ఆరోపణలు నిలబడవని పౌలు పేర్కొన్నాడు. గత 12 రోజులుగా తాను బంధింపబడి ఉన్నానని, తాను కేవలం మృతుల పునరుత్థానం గురించి మాత్రమే విమర్శింపబడ్డానని, అంతకు మించిన ఏ ఆరోపణలు ఉన్నా వారు వెల్లడి చేయవచ్చని చెప్పాడు. ఇక పౌలు న్యాయ విమర్శకు సంబంధించిన అనేక విషయాలను నేటి పాఠంలో మనము తెలుసుకుందామా? ప్రియ శ్రోతలు, మీ బైబిళ్ళు తెరవండి. ఈరోజు మన పాఠం అపొస్తలుల కార్యములు 24-25 అధ్యాయాలు. ముందుగా 24వ అధ్యాయం సంగ్రహంగా వినండి. పౌలు మీదికి తేబడిన అభియోగం విషయంలో విచారణ మొదలైంది. తెర్తుళ్ళు అనే న్యాయవాది ఈ వ్యాజ్యమును అధిపతికి నివేదించాడు. ఘనత వహించిన ఫెలిక్సు, మీ పరిపాలనలో మేము ఎంతో శాంతి సౌఖ్యములు అనుభవిస్తున్నాము. మా ఫిర్యాదు శాంతముగా వినండి. ఇడుగో, ఈ మనుష్యుడు ఒక పీడ, యూదులను కలహానికి రేపుతున్నాడు. నజరేయుల మతభేదానికి ఇతడు నాయకుడు. దేవాలయాన్ని అపవిత్రం చేయడానికి పూనుకున్నాడు. తమరు ఈ వ్యాజ్యాన్ని విమర్శించండి. యూదులు తెర్తుళ్ళు మాటలను సమర్థించారు. పౌలు మాట్లాడాడు. అయ్యా, యెరూషలేములో ఆరాధించటానికి వచ్చి 12 రోజులైంది. దేవాలయములో, సమాజ మందిరములో నేను ఎవరితోనూ తర్కించలేదు, జనులను గుమికూర్చలేదు. నా మీద మోపబడిన నేరాలన్నీ నిరాధారమైనవి. నేను ఈ మార్గమందు నా పితరుల దేవుణ్ణి సేవిస్తున్నాను. వీరిలాగే నేను ధర్మశాస్త్రాన్ని, ప్రవక్తలను నమ్ముతాను. వీరికున్నట్లే నాకు పునరుత్థాన నిరీక్షణ ఉంది. ఈ మార్గానికి వారు మతభేదమని పేరు పెట్టారు. దేవుని ఎడల, మనుష్యుల ఎడల నా మనస్సాక్షి నిర్దోషమైనది. ఇది నా సాధన, అభ్యాసము. నా స్వజనులకు దానద్రవ్యములను, కానుకలను ఇచ్చిపోదామని వచ్చాను. శుద్ధి కార్యక్రమంలో నేను పాల్గొంటూ ఉండగా దేవాలయంలో వారు నన్ను చూచారు. నేనేమీ అల్లరికి కర్తను కాను. ఆసియా నుండి వచ్చిన ఈ యూదులకు నా మీద ఏదైనా ఆయాసముంటే అధికారులైన మీకు చెప్పవచ్చు గదా. ఇప్పుడైనా సరే నాలో ఏదైనా నేరముంటే చెప్పమనండి. నేను చేసిందల్లా ఒక్కటే, మృతుల పునరుత్థానమును బట్టి నేను విమర్శించబడుతున్నాను అన్నాను, అంతే. లూసియ వచ్చినప్పుడు విచారణ జరిపిస్తాములే అని చెప్పి ఫేలిక్సు విమర్శను నిలుపు చేశాడు. పౌలును ప్రత్యేకంగా కావలిలో ఉంచాడు. అతనికి అన్ని సౌకర్యాలు కల్పించాడు. ఫేలిక్సు భార్య ద్రుసిల్లా, ఆమె యూదురాలు. ఫేలిక్సు దంపతులు పౌలును పిలువనంపారు. పౌలు బోధించాడు. క్రీస్తు యేసునందలి విశ్వాసమును గురించి పౌలు మాట్లాడాడు. నీతి, ఆశానిగ్రహము, రాబోయే తీర్పు అనే అంశాలను పౌలు తన ప్రసంగంలో పేర్కొన్నాడు. ఫేలిక్సు ఎంతో భయపడ్డాడు. సరే పౌలు, ఇప్పటికి వెళ్ళు, నాకు సమయం ఉన్నప్పుడు నిన్ను పిలిపిస్తానులే అన్నాడు. ఆ తరువాత మాటిమాటికి పౌలును పిలువనంపించి అతనితో మాట్లాడుతూ వచ్చాడు. పౌలు నుండి తనకేదైనా లంచం దొరుకుతుందని ఫేలిక్సు ఆశించాడు. 2 సంవత్సరాలు గడిచాయి. ఫేలిక్సుకు బదులు పోర్కి ఫేస్తు అధికారి అయ్యాడు. పౌలును బంధకాలలోనే ఉంచి ఫేలిక్సు అలాగే వెళ్ళిపోయాడు.
ప్రియ శ్రోతలు వింటున్నారా? ఈ చెరసాల నిర్బంధంలో పౌలు మానసికంగా ఎంతో కుంగిపోయాడు. ప్రభు అతణ్ణి ఎంతగానో ధైర్యపరిచాడు. నీవు రోము నగరంలో నాకు సాక్షివై ఉంటావు అని దేవుడు అభయమిచ్చాడు. దమస్కు గోడమీదిగా గంపలో ఉండి తప్పించుకున్నది మొదలుకొని పౌలు జీవితమంతా సాహసమే. ప్రధాన యాజకుడైన అననీయ పౌలు మీద అభియోగం తెచ్చాడు. ఫెలిక్సు ఎదుట విచారణకు వచ్చింది ఈ వ్యాజ్యం. పౌలు ఒక తిరుగుబాటు నాయకుడని, దేవాలయాన్ని అపవిత్రం చేస్తున్నాడని అతని మీద నేరం మోపబడింది. యూదులు తమ తరఫున వాదించడానికి తెర్తుళ్ళు అనే న్యాయవాదిని పట్టుకొచ్చారు. తెర్తుళ్ళు ఏం మాట్లాడాడు? ఇతడు గవర్నరును తెగ పొగిడేస్తున్నాడు, నిరాధారమైన అభియోగాలు పౌలు మీద మోపుతున్నాడు, కానీ వాటిని రుజువు చేయలేకపోయాడు. యూదులు తాము తెచ్చిన నేరాలేవో సరిగా చెప్పలేరు, రుజువుపరచలేరు. పౌలు తన పక్షాన తానే మాట్లాడుతున్నాడు. ఫెలిక్సు పౌలు చెప్పిందంతా విన్నాడు. అతనికి ఇవన్నీ మామూలు సంగతులుగానే ధ్వనించాయి. ఫెలిక్సు లంచగొండి. ఫెలిక్సుకు యూదుల ఆచార వ్యవహారాలన్నీ బాగా తెలుసు. అందుకే పౌలు వివరాలు అతనికి నివేదించాడు. మత విషయికమైన సంగతులు ఫెలిక్సు గ్రహించగలడు. నేను ఆరాధించే విధానాన్ని వీరు అపార్థం చేసుకొని దీనికి మతభేదమని పేరు పెట్టారు. నా జాతికి, మా ధర్మశాస్త్రానికి నేను విరోధిని కాను, వ్యతిరేకిని కాను. పునరుత్థానమందలి నా విశ్వాసమే వీరికి నేరమనిపిస్తోంది. పాత నిబంధనలోని పితరుల సందేశమే నా జీవిత విధానం అని పౌలు ఫెలిక్సుకు అర్థమయ్యేటట్లు విడమరిచి చెప్పాడు. ప్రియ శ్రోతలు వింటున్నారా? పునరుత్థానం క్రైస్తవ ఉద్యమానికి కేంద్రం. క్రీస్తు పునరుత్థానం మన రక్షణకు ఆధారం. నా మనస్సాక్షి నిర్దోషమైనది. ఈ విషయమై నా మనస్సాక్షిలో ఎట్టి అపరాధ భావన లేదు అని పౌలు నిష్కర్షగా చెప్పాడు. తన 3వ యాత్రలో ఆయా సంఘాల నుండి తాను సేకరించిన ఉపకార ద్రవ్యాన్ని అప్పగించడానికి తాను యెరూషలేముకు వచ్చినట్లు పౌలు స్పష్టం చేశాడు. అసలు అభియోగం తెచ్చిన వారెవరూ అక్కడ కనిపించటం లేదు. దేవాలయంలో పౌలు అలజడి కలిగిస్తున్నాడని తెర్తుళ్ళు వాదించాడు. పౌలు తన ప్రతివాదుల మాటలు ఎంత బలహీనమో నిరూపించాడు. క్రైస్తవ సువార్త సత్యం 2 స్తంభాల మీద ఆధారపడి ఉంది. మరణం ఒక స్తంభం, పునరుత్థానం మరో స్తంభం. ఈ రెండిటిలో ఏది లోపించినా అది సంపూర్ణ సత్యం కాదు. పౌలు మాటలు ఇంకా వినాలనిపించి మళ్ళీ పౌలును తన దగ్గరికి పిలిపించుకుంటున్నాడు. పౌలు తన ఖైదీ అయినా అతనికి అన్ని వసతులు, సౌకర్యాలు కలిగించాడు. ఈ మార్గం ఏకైక మార్గం, యేసే మార్గం. క్రైస్తవమనే మాట ఈ రోజున విపరీతమైన అపార్థాలకు గురి అయింది. తిరిగి మార్గం అనే మాటను వాడుకలోకి తెస్తే బాగుండు అనిపిస్తోంది. ఫెలిక్సును ప్రభువు కోసం సంపాదించాలని పౌలు ఎంతో ప్రయాసపడ్డాడు. ఫెలిక్సు అనే పేరుకు అర్థం సుఖం. ఫెలిక్సు భార్య ద్రుసిల్లా. ఈమె మొదటి అగ్రిప్పరాజు కూతురు. అగ్రిప్పరాజు యాకోబును అనగా జేమ్సును చంపాడు. ఈమె పినతండ్రి బాప్తిస్మకుడైన యోహానును హత్య చేశాడు. ఈమె ముత్తాత తండ్రి యేసునే చంపడానికి ప్రయత్నించాడు. రాజుకు రాణికి పౌలు సువార్త ప్రకటించాడు. కీర్తనలు 2:10 రాజులారా వివేకులై ఉండండి, భూపతులారా బోధనొందండి. ఫెలిక్సు పౌలు ద్వారా సువార్త విన్నాడు, కాని అతడు ఒక నిర్దిష్టమైన తీర్మానం చేసుకోలేకపోయాడు. అనుకూలమైన సమయం కోసం తన తీర్మానాన్ని వాయిదా వేశాడు. ఆ సమయం అతని జీవితంలో మళ్ళీ రాలేదు. దేవుడిచ్చిన అవకాశాలను మనిషి నిర్లక్ష్యం చేయకూడదు. నీతి అంటే ఏమిటి? ఆశానిగ్రహం అంటే ఏమిటి? తీర్పు యొక్క తీవ్రత ఎలాంటిది? ఈ అంశాలను పౌలు వివరించినట్లు మరెవరు చెప్పగలరు? ధర్మశాస్త్రపు నీతి ఇది మానవునికి అందదు. ధర్మశాస్త్రం మనిషి పాపాన్ని బట్టబయలు చేస్తుంది. క్రీస్తు తన నీతిని మనకిచ్చాడు.
ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన క్రీస్తు నీతి ఇది. నీతి అనే మైమరువు, నీతి వస్త్రం. రోమాపత్రిక 3వ అధ్యాయం 22వ వచనం ఇదే మాట అంటోంది. అది యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలమైనదై నమ్మేవారందరికీ కలిగే దేవుని నీతి. ఆశా నిగ్రహం ఫెలిక్సుకు ఏ కోశానా లేదు. తాగుబోతు, శరీరపు వాంఛలు తీర్చుకోవడానికి వెనక ముందు చూడడు ఫెలిక్సు. గవర్నర్ అయిన ఫెలిక్సు, అతని భార్య ద్రుసిల్లా ఇద్దరూ ఒకరికొకరేమీ తీసిపోరు. రాబోయే తీర్పును గురించి పౌలు బోధించాడు. ఫెలిక్సు దంపతులు విన్నారు. పౌలు వారిద్దరికీ ధవళ సింహాసనపు తీర్పును ప్రకటించాడు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11 నుండి 15వ వచనం వరకు అది ధవళమైన మహాసింహాసనం. మరణము, మృతుల లోకము అగ్నిగుండములో పడవేయబడతాయి. ఈ అగ్నిగుండం రెండో మరణం. ఎవని పేరైనా జీవగ్రంథమందు రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడతాడు. ప్రియ సోదరా, సోదరి, నీ పాపాలింకా నీ మీదే ఉన్నాయా, లేక క్రీస్తు మీద మోపబడ్డాయా? క్రీస్తునందు లేని వారికి శిక్షావిధి ఉంది, జాగ్రత్త. తీర్పు నీకోసం కనిపెట్టుకుని ఉంది. ఎవడూ పాపముల చేత నశించనక్కర్లేదు. క్రీస్తునందు రక్షణ ఉన్నది. ఫెలిక్సు రాజకీయాలలో ఆరితేరినవాడు. అటు యూదులను నొప్పించకూడదు, ఇటు పౌలు ద్వారా లాభం కలిసి రావాలి. యేసు ప్రభువే నన్నెంతో ఎంతో ప్రేమించెను. క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఏదైనా ఎడబాపునా? యేసు ప్రభువే నన్నెంతో ఎంతో ప్రేమించెను. ప్రియ శ్రోతలు, మనమిప్పుడు 25వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాము. ఫేస్తు ఇప్పుడు కైసరయ్యలో అధికారి. పదవీ స్వీకారం తర్వాత అతడు 3 రోజులకు యెరూషలేముకు వెళ్ళాడు. అప్పుడు పౌలు మీద మోపబడిన అభియోగం సంగతి అతనికి తెలుపబడింది. పౌలును పిలువనంపించండి అని అధిపతిని వేడుకున్నారు.
అతడు వచ్చే దారిలోనే అతన్ని చంపెయ్యాలని వారి కుట్ర. ఫేస్తు అన్నాడు, నేనే కైసరయ్యకు వెడుతున్నాను, మీలో సమర్థులైన వారు నాతో కూడా రండి, అతని మీద అక్కడే నేరారోపణ చెయ్యవచ్చు. ఫేస్తు కైసరయ్యలో న్యాయపీఠము మీద కూర్చున్నాడు. పౌలును అతని ఎదుట హాజరుపరిచారు. యూదులు భారమైన నేరములెన్నో పౌలు మీద మోపారు, కాని వాటిని రుజువు చేయలేకపోయారు. అందుకు పౌలు సమాధానము చెబుతూ అన్నాడు, యూదుల ధర్మశాస్త్రమును గురించి గాని, దేవాలయమును గురించి గాని, కైసరును గురించి కాని నేనేమీ తప్పిదము చెయ్యలేదు. అయితే ఫేస్తు పౌలును అడిగాడు, యెరూషలేముకు వచ్చి అక్కడ నా ఎదుట విచారణ జరిపిస్తాను, అది నీకిష్టమా? పౌలు అన్నాడు, అక్కడా ఇక్కడా కాదు, నేను నేరుగా కైసరుకే చెప్పుకుంటాను. అలాగైతే కైసరు వద్దకు వెడతావులే అన్నాడు ఫేస్తు. ఆ తరువాత అగ్రిప్పరాజు, బెర్నీకే కైసరయ్యకు వచ్చి ఫేస్తును చూడగోరారు. ఫేస్తు పౌలును రాజుకు పరిచయం చేశాడు. ఈ వ్యక్తి మీద యూదులు మోపిన నేరములలో ఏ ఒక్కటి రుజువు కాలేదు. ఇది వారి మతమును గురించిన వివాదం, చనిపోయిన యేసును గురించిన వాదోపవాదాలు. యేసు సజీవుడు అంటున్నాడు ఈ పౌలు. నాకు ఎటూ తోచటం లేదు. యెరూషలేములో విచారణ జరుపుతాను అంటే పౌలు చక్రవర్తి ఎదుటే చెప్పుకుంటాను అంటున్నాడు. అందుకే ఇతన్ని విచారణ కోసం కైసరు వద్దకే పంపుదామనుకుంటున్నాను. మీరేమంటారు? అగ్రిప్ప అన్నాడు, ఇతడు చెప్పేది నేను వింటాను. ఫేస్తు అన్నాడు, రేపే విచారణకు ఏర్పాటు చేస్తాను. మర్నాడు అగ్రిప్ప, బెర్నీకే ఆడంబరంగా, అట్టహాసంగా అధికార మందిరంలో ప్రవేశించారు. సహస్రాధిపతులు, పురప్రముఖులు హాజరై ఉన్నారు. పౌలును విచారణకై పిలువనంపారు. ఫేస్తు అన్నాడు, ఈ మనుష్యుణ్ణి చూడండి, ఇతడు బ్రతకకూడదని యూదులు కేకలు వేసి మరీ అంటున్నారు. ఇతడు మరణానికి తగినది ఏదీ చెయ్యలేదని నేను గ్రహించాను. ఇతని కోరిక మేరకు ఇతన్ని కైసరు వద్దకే పంపాలని నిర్ణయించాను. ఇతన్ని గురించి కైసరుకు రాయడానికి నిశ్చయమైనది ఏదీ నాకు కనపడడం లేదు గనుక విచారణ అయిన తరువాత రాయటానికి సమాచారం ఏదైనా దొరకవచ్చు అని మీ అందరి ఎదటికి, అగ్రిప్ప రాజా, ముఖ్యముగా మీ ఎదటికి ఇతన్ని రప్పించాను. ఖైదీ మీద మోపబడిన నేరములను విచారించకుండా అతన్ని పంపడం యుక్తము కాదని నాకు తోస్తున్నది. శ్రోతలు వింటున్నారా? ఈ అధ్యాయంలో పౌలు ఫేస్తు ఎదట ముద్దాయిగా నిలిచి ఉన్నాడు. పౌలును అన్యాయంగా 2 సంవత్సరాలు జైలు నిర్బంధంలో ఉంచారు. ఫెలిక్సు తరువాత ఫేస్తు గవర్నరుగా వచ్చాడు. యెరూషలేము కోట మెట్ల మీద పౌలు నిలవబడినప్పుడు జనం ఎంత అల్లరి చేశారో చూచాము. ఆ తరువాత పౌలు సన్హెద్రిను సభ ఎదట నిలిచాడు. ఫెలిక్సు ద్రుసిల్లా ఎదట నిలిచాడు. ఇప్పుడు ఫేస్తు ఎదట పౌలును హాజరుపరిచారు. అపొస్తల కార్యములు 9వ అధ్యాయం 15వ వచనంలో ప్రభు పౌలును గురించి చెప్పిందంతా ఈ విధంగా నెరవేరుతున్నది. అన్యజనుల ఎదుట, రాజుల ఎదుట, ఇశ్రాయేలీయుల ఎదుట నా నామమును భరించడానికి ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనం. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను ఇతనికి చూపుతాను. ఫెలిక్సు పౌలు సాక్ష్యం విని గజగజ వణికిపోయాడు. ఫెలిక్సు పౌలు నుండి లంచం ఆశించాడు గాని ప్రభువు నుండి రక్షణను ఆశించినవాడు కాడు. చెరసాల నిర్బంధంలో పౌలు గడిపిన 2 సంవత్సరాలు మౌన సంవత్సరాలే. అయితే ప్రభువు అభయహస్తం పౌలు మీద ఉన్నది. ఫేస్తుకు అసలు సంగతి తెలిసిపోయింది. యెరూషలేములో విచారణకు అతడు ఒప్పుకోలేదు. ఫేస్తు ఎదట పౌలు నిలవబడడం దేవుని చిత్తం. ఈ విధంగా ఫేస్తు సువార్త వినడం తటస్థించింది. ఫెలిక్సును మించిన రాజకీయవాది, అవకాశవాది ఫేస్తు. పౌలు ఈ దొంగల గుహలో ఉన్నాడు. దానియేలు సింహాల గుహలో పడ్డాడంటే పౌలు అంతకంటే భయంకరమైన సింహాల మధ్య ఉన్నాడు. ఫేస్తు విచారణను పౌలు ఒప్పుకోలేదు. ఫేస్తు పౌలును అడ్డం పెట్టుకొని రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నాడు. యూదులు ఫేస్తుకు
ఎంతైనా లంచమివ్వడానికి సిద్ధంగా ఉన్నారు. పౌలుకు రోమీయ పౌరసత్వం ఉంది, దాన్ని వాడుకున్నాడు. పౌలే గనుక యెరూషలేముకు వెళ్ళి ఉంటే యూదులతన్ని చంపేసి ఉండేవారే, సందేహం లేదు. కావాలని దైవసేవకుడు హతసాక్షి కాడు, దేవుడు చేస్తే అవుతాడు. అపొస్తలుల కార్యములు 23వ అధ్యాయం 11వ వచనంలో దేవుడు పౌలుకు వాగ్దానం చేశాడు, ధైర్యంగా ఉండు, యెరూషలేములో నన్ను గూర్చి నీవు ఎలాగు సాక్ష్యమిచ్చావో అలాగే రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వాల్సి ఉంది. పౌలు దేవుని చిత్త ప్రకారమే రోమాకు వెళ్ళాడు. రోమాపత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు, రోమాపత్రిక 15వ అధ్యాయం 30 నుండి 32వ వచనం వరకు పౌలు రోమాకు వెళ్లాలనే ఆశను వ్యక్తం చేశాడు. ఎలాగైనా ఆటంకము లేకుండా మీ వద్దకు రావటానికి దేవుని చిత్తము వలన నాకు వీలు కలగాలి. దేవుని చిత్తము వలన సంతోషముతో మీ వద్దకు రావాలని ఉంది. పౌలు రోమాకు వెళ్లడం దేవుని చిత్తం. మనకున్న హక్కులు దేవుని మహిమార్థమై మనం వాడుకోవడంలో తప్పేమీ లేదు. మోషే చేతిలో కర్ర ఉంది, అది మోషే వాడుకున్నాడు. దేవుని మహిమార్థమై దేవుడు మనకిచ్చినవి వాడుకోవడం మనకు ఎంతో సహాయం, సేవలో ఎంతో దోహదపడతాయి. ఫేస్తు తప్పనిసరిగా పౌలు కోరికను అంగీకరించాల్సి వచ్చింది. అగ్రిప్ప రాజు బెర్నీకే ఫేస్తును సందర్శించడానికి వచ్చారు. అగ్రిప్ప, ఫెలిక్సు, ఫేస్తు అందరూ ఒకే రాజకీయ గుంపుకు చెందినవారు. అందరి ఆలోచనలు, అభిరుచులు ఒకటే. అగ్రిప్ప, బెర్నీకే చాలా రోజులు కైసరయ్యలో ఉన్నారు. అన్ని సంగతులు తెగ మాట్లాడుకున్నారు. ఇంతే సంగతులు. ఫేస్తు అన్నాడు, చెప్పటం మర్చిపోయాను, ఫెలిక్సు ఒక ఖైదీని నా కోసం విడిచిపోయాడు. అతని వ్యక్తిత్వం విచిత్రమైంది, అతని అభియోగం మరీ విచిత్రమైంది. అతని పేరు పౌలు. అతని గొడవ వింటారా? రోమా న్యాయశాస్త్రం నిర్దుష్టమైనది గాని యేసు ప్రభు విషయంలో, పౌలు విషయంలో రోమా న్యాయశాస్త్రం కాదు అన్యాయం చేసింది. ఆ న్యాయశాస్త్రాన్ని రాజకీయం చేసిన అధికారులు అన్యాయపు తీర్పు చెప్పారు. ఈ రోజు వరకు కూడా రోమా న్యాయశాస్త్రం సమగ్రమైనదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. నేరం పూర్తిగా నిర్ధారణ కాకముందు శిక్ష విధించడానికి ఎవరికీ అధికారం లేదు. సరే, ఇంతకు పౌలు మీద మోపబడిన నేరమేమిటి? పునరుత్థానం, విశేషించి యేసు పునరుత్థానం. సన్హెద్రిను సభ్యులకు వివాదం ఒకటి ఎదురైంది. ఫేస్తు ఈ అంశాన్ని కూలంకషంగా తెలుసుకున్నాడు. వాదప్రతివాదాలలో పాల్గొన్నాడు. అగ్రిప్ప అంతకు ముందే పౌలును గురించి విన్నాడు. ఆయన సాక్ష్యం వినాలని కుతూహలపడుతున్నాడు. అసలు అభియోగమేమిటి? దానికి పౌలు సమాధానమేమిటి? అగ్రిప్పకు ఈ వ్యాజ్యములోని ఆనుపానులు తెలుసుకోవాలని ఉంది. రాజు, గవర్నరు కలిసి ఈ విచారణ సభను ఏర్పాటు చేయడం విశేషం. తమకు తెలియకుండానే వీరు ప్రవచనాలను నెరవేర్చిన వారవుతున్నారు. ఎందరో ప్రముఖులు కూడి ఉండగా పౌలు సాక్ష్యమిస్తున్నాడు. ఇది ప్రభువే ఏర్పాటు చేసిన సన్నివేశం. పౌలు సంకెళ్లలో బంధించబడి ఉన్న యేసు ఖైదీ. ఫేస్తు ఇప్పుడు అగ్రిప్ప సాయం కోరుతున్నాడు. పౌలును గురించి కైసరుకు ఏమి రాయాలి? అతనికేమీ తోచటం లేదు. అయితే దీనికి పర్యవసానంగా పౌలుకు చక్రవర్తిని కలుసుకునే అవకాశం ప్రాప్తించింది. శ్రోతలు వింటున్నారా? అగ్రిప్ప గలిలయ, పెరియా ప్రాంతాలకు రాజు. రోమా చక్రవర్తికి అగ్రిప్ప సామంతుడు. అగ్రిప్ప రోమా ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మ. రోమా గవర్నరును అగ్రిప్ప కలుసుకోవడం మర్యాదాసూచకం. అగ్రిప్ప భార్య బెర్నీకే. ఈమె ద్రుసిల్లాకు సోదరి. ఈ ద్రుసిల్లా ఫెలిక్సు భార్య. అగ్రిప్పకు యూదుల మత సాంప్రదాయాలు బాగా తెలుసు. పౌలు మీద మోపబడిన నేరాన్ని ఫేస్తు అగ్రిప్పతో పంచుకోగోరింది ఇందుకే. రాజు ఎదట పౌలు తన సాక్ష్యం వినిపించడానికి మహదవకాశం దొరికింది. మత్తయి సువార్త 10వ అధ్యాయం 18వ వచనంలో ప్రభు అన్నాడు, అన్యజనులకు సాక్ష్యార్థమై మీరు నా నిమిత్తము
అధిపతుల యొద్దకు రాజుల వద్దకు తేబడతారు. ప్రభువుకు సంభవించిందే శిష్యుల పట్ల జరుగుతుంది అని ప్రభువు ప్రవచనం. మీరు అప్పగించబడినప్పుడు మీరేమి చెప్పాలో అది ఆ ఘడియలోనే మీకు అనుగ్రహించబడుతుంది. ఈ మాట కూడా పౌలు పట్ల పూర్తిగా నెరవేరింది. అక్కడ ఎంతమంది ప్రముఖులున్నా దేవుని దృష్టిలో పౌలే ప్రముఖుడు. పౌలు హృదయంలో క్రీస్తున్నాడు. అతని కుడివైపు దేవుడున్నాడు. అతనికే అందరికంటే ఎక్కువ అధికారమున్నది, శక్తి ఉంది. పౌలు వారెవరికీ భయపడడు. సోదరుడా, సోదరి, నీవు యేసు ప్రభువును నీ స్వకీయ రక్షకుడుగా ఎరుగుదువా? యేసు నీ హృదయంలో రాజ్యమేలుతున్నాడా? యేసు నీ అందున్న పరిశుద్ధాత్మ శక్తే. యేసు శక్తిని మనలో వినియోగపరిచే వ్యక్తి పరిశుద్ధాత్మ. ఆయనకు నీవు శిష్యుడివా, శిష్యురాలివా? పాఠం ఇంతటితో సమాప్తం. నిత్యమైన నిబంధన రక్తమును బట్టి యేసును మృతులలో నుండి లేపిన దేవుని ప్రేమ, ఆయన దృష్టికి అనుకూలమైనది మనలో జరిగించే యేసు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అపొస్తలుడైన పౌలుకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేసిన న్యాయవాది ఎవరు? అపొస్తలుడైన పౌలుకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేసిన న్యాయవాది ఎవరు? 1 తెర్తుల్లు, 2 అననీయ, 3 ఫెలిక్సు. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. ప్రియులారా, ఇంతవరకు మనము అపోస్తల కార్యములు 24, 25 అధ్యాయాలను ధ్యానించుకున్నాం. ఈ భాగంలో పౌలు జీవితంలో సంభవించిన కొన్ని శ్రమలు, విమర్శలకు సంబంధించిన వాస్తవ ఘట్టాలను గమనించాం. ఈ చెరసాల నిర్బంధంలో పౌలు మానసికంగా ఎంతో కృంగిపోయినప్పుడు ప్రభువు అతన్ని ఎంతో ధైర్యపరిచాడు. నాకు సాక్షివై ఉంటావని దేవుడు అభయమిచ్చాడు. పౌలు జీవితమంతా సాహసమే. నిరాధారమైన అభియోగాలు పౌలు మీద మోపబడ్డాయి. పౌలు క్రీస్తు పునరుత్థానాన్ని గురించి ప్రకటించడమే నేరమని యూదులు భావించారు. వాస్తవానికి పునరుత్థానము క్రైస్తవ ఉద్యమానికి కేంద్రం, మన రక్షణకు ఆధారం కూడా. క్రైస్తవ సువార్త సత్యము 2 స్తంభముల మీద ఆధారపడి ఉంది. 1 క్రీస్తు మరణము, 2వది క్రీస్తు పునరుత్థానం. ఈ రెండింటిలో ఏది లోపించినప్పటికీ అది సంపూర్ణ సత్యం కాదు. ఫెలిక్స్ అనే వ్యక్తి పౌలు ద్వారా సువార్త విన్నప్పటికీ నిర్దిష్టమైన తీర్మానము తీసుకోలేక తీర్మానాన్ని వాయిదా వేశాడు. మరలా అతనికి మరొక అవకాశం రాలేదు. నీతిని గూర్చి, ఆశా నిగ్రహమును గూర్చి, తీర్పును గూర్చి పౌలు ఎంతో చక్కగా సువార్త రూపంలో వివరించాడు. కానీ ఫెలిక్స్ సువార్తకు లోబడలేకపోయాడు. క్రీస్తునందు లేని వారికి శిక్షావిధి ఉంటున్నది. ప్రియ సహోదరుడా, సహోదరి, యేసే మార్గము, సత్యము, జీవమై ఉన్నాడనే సువార్తను నీవు కూడా విని ఉన్నావు. ఫెలిక్స్ వలె వాయిదా వేయకుండా సరైన తీర్మానాన్ని నీవు ఇప్పుడే తీసుకోగలవు. అటు కృప దేవుడు నీకు దయచేయను గాక. దైవాశీస్సులు.